ఓకే గైస్, మనం స్ట్రీమ్లెట్ యాప్ని డిప్లాయ్ చేయడానికి ఫస్ట్ మనం స్ట్రీమ్లెట్ యాప్ని క్రియేట్ చేద్దాం. ఒక సింపుల్ యాప్ని, అది కూడా మనం డైరెక్ట్ కోడ్ మనం రాయకుండా చాట్ జీపీటీని యూస్ చేసుకొని ఒక యాప్ని అయితే క్రియేట్ చేద్దాం. ఆ యాప్ని మీకు స్ట్రీమ్లెట్ క్లౌడ్లో ఎలా డిప్లాయ్ చేయాలని ఈజీగా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీరు LLM యాప్స్ని కూడా ఇదే విధంగా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం అయితే ఫస్ట్ VS కోడ్ని ఓపెన్ చేసుకుందాం. యూజువల్గా మీకు requirements.txt అనే ఫైల్ అవసరం అవుతుంది. దాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో దీంట్లో మనకి ఏం ఉంటాయంటే ఈ యాప్కి సంబంధించి ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నామో అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనం యూస్ చేస్తుంది వచ్చేసి స్ట్రీమ్లెట్ ఒకటే. యూజువల్గా మీరు ఇంకేదైనా యాప్ని కానీ ప్యాకేజెస్ని కానీ మీరు యూస్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి వాటన్నిటిని మీరు ఇందులో పెట్టాల్సి ఉంటుంది. మీరు ఇట్లా వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేసుకొని వాటిని యూస్ చేసుకొని మీరు ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మోస్ట్లీ ఇన్స్టాలేషన్ ఎర్రర్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ మీరు దాని తర్వాత పిప్ ఫ్రీజ్ గ్రేటర్ దాన్ requirement.txt అని ఇచ్చినట్లయితే మీకు ఆ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ requirement.txtలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో మీరు అలా చేసుకోకపోయినా ఇలా అయినా రాసుకోవచ్చు. మీరు ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు అనేది పిప్ ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఇస్తారు కదా, ఆ ప్యాకేజ్ నేమ్ని ఇక్కడ ఇస్తూ రండి requirement.txtలో. సో మీకు అప్పుడే కూడా మీకు సేమ్ ప్రొసీజరే వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం స్ట్రీమ్లెట్ యాప్ని అయితే క్రియేట్ చేద్దాం. సో నేను చాట్ జీపీటీని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఏ స్ట్రీమ్లెట్ యాప్. ఓకే, యాప్ దట్ consist of user form to get the details from the user. Okay, like username, phone number, first name, లాస్ట్ నేమ్. ఇది ఒక సింపుల్ యాప్ అండి. ఓకే, అండ్ ఈమెయిల్. ఓకే, సో మీకు కావాలనుకుంటే మీరు బిగ్గర్ యాప్స్ అయినా LLM యాప్స్ అయినా కూడా ఎట్లాగే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఫర్దర్గా LLM యాప్స్ని కూడా మనం ఎలాగ డిప్లాయ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. బట్ సిమిలర్ ప్రాసెస్ అనమాట, మీరు ఈజీగా ట్రై చేయొచ్చు దీన్ని. ఓకే, నేనైతే ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీ అనేది కోడ్ ఇస్తుంది. ఇది ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే మీరు ప్రతిసారి మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ 3 వీడియోస్లో నేను 3 పార్ట్స్గా చెప్పాను కదా స్ట్రీమ్లెట్ని. సో దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇవి ఉన్నాయి స్ట్రీమ్లెట్లో అని. ఇప్పుడు మనకి స్ట్రీమ్లెట్ తెలుసు. నా మనం కోడ్ కూర్చొని రాయనక్కర్లేదు, టూల్స్ని యూస్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను ఈ కోడ్ అంతటిని కూడా. సో కోడ్ కాపీ చేసి మనం దీంట్లో పెట్టుకుందాం. ఇక్కడ మనం app.py ఫైల్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. యాప్ అనే కాదు, మీరు ఎట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నేను app.py అని ఇచ్చాను. అండ్ ఈ కోడ్ అంతా కూడా కాపీ పేస్ట్ చేసేసాము ఇక్కడ మనం. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాము సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో దానికోసం వచ్చేసి స్ట్రీమ్లెట్ రన్ యాప్. మనం ఫస్ట్ అయితే ఫోల్డర్లోకి వెళ్ళలేదు, మనం మై యాప్ ఫోల్డర్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రీమ్లెట్ రన్ app.py. ఓకే, సో ఇప్పుడు మనకి బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. యూజర్ నేము నేను ఇక్కడ ప్రసాద్ అని ఇస్తున్నాను. అండ్ ఒక నెంబర్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్రసాద్ అని ఇస్తున్నాను. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. సో ఇది ఒక యాప్ అనుకోండి ఇప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్గా ఇది ఒక యాప్ అనుకుంటే ఇప్పుడు ఈ యాప్ని మనం డిప్లాయ్ చేద్దాము. ఓకే, సో యాప్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డిప్లాయ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ మనం మన గిట్హబ్లోకి వెళ్ళిపోయి, ఓకే, సో ఇక్కడ నేను ఒక న్యూ రిపోని క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మై యాప్ 1 అని ఇస్తున్నాను. ఓకే, అవైలబుల్లో ఉంది. ఇంక నేను ఏం యాడ్ చేయట్లేదు, క్రియేట్ చేస్తున్నాను రిపోని. అండ్ ఇక్కడ వచ్చేసి
ఇక్కడ అప్లోడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాము. ఓకే, సో మనం ఏదైతే యాప్ని క్రియేట్ చేసుకున్నామో ఆ యాప్ని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను అనమాట. requirement.txt కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మై యాప్లోకి వెళ్తున్నాను. ఈ 2 ఫైల్స్ని నేను అక్కడ అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కమెంట్ రాద్దాం. మై యాప్ ఫైల్స్ అని రాస్తున్నాను అండ్ ఇక్కడ కమిట్ చేంజెస్. ఓకే, అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్ట్రీమ్లైట్లోకి వెళ్దాం. స్ట్రీమ్లైట్ క్లౌడ్ అని ఉంటుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ మీరైతే లాగిన్ అవ్వండి. ఓకేనా, సో లాగిన్ అవ్వండి అండ్ మీకు ఒక ఈజీ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆటోలరీ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఒక మన యాప్ని డిప్లాయ్ చేద్దాం. క్రియేట్ యాప్ మీద క్లిక్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ నా గిట్హబ్ని నేను ఆల్రెడీ లింక్ చేస్తున్నాను. మీరు లింక్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు కూడా లింక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నా రెపో అనేది నేను అక్కడ నుంచి క్లోన్ చేయాలి ఇక్కడికి. సో మనం క్రియేట్ చేసిన యాప్ మై యాప్. ఓకే, సో దీనికి నేను నేమ్ కూడా ఇవ్వచ్చు. సో అవైలబిలిటీలో ఉంటే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏమంటుంది 6 క్యారెక్టర్స్ ఉంటుంది అంటుంది. నేను జేపీ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మీ ఫైల్ ఏంటి డిఫాల్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఫైల్. ఓకేనా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, అండ్ డిప్లాయ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి requirement.txtలో ఉన్న అన్నిటిని కూడా అది ఇన్స్టాల్ చేస్తుంది అనమాట, డిపెండెన్సీ అన్నిటిని కూడా. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ లాగ్స్ అనేవి కూడా కనిపిస్తుంటాయి. ఓకే, సో వన్స్ ఇన్స్టాలేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ యాప్.py ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సర్వర్లో ఇది కంప్లీట్గా డిప్లాయ్ అయిపోయినట్టే. సో మనకి యాప్ అనేది విజిబిలిటీలోకి వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకు కావాల్సినంత అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చింది కదా. సో ఇక్కడ కూడా నేను ప్రసాద్ అని ఇస్తున్నాను. ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. ఓకే, అండ్ ఇక్కడ కూడా ప్రసాద్ అని ఇస్తున్నాను. RUI ఇచ్చాను అండ్ ఇక్కడ మెయిల్ ఇచ్చాను. సబ్మిట్ కొడుతున్నాం అనుకోండి. చూడండి అక్కడ ఇక్కడికి మనకి ఏం మారలేదు. జస్ట్ మనం అక్కడ లోకల్లో చేసాం, ఇక్కడ మనం డిప్లాయ్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ లింక్ని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఇది ఏ బ్రౌజర్లో ఉన్నాం, క్రోమ్ బ్రౌజర్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చేసి నేను ఇది లోకల్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎడ్జ్ బ్రౌజర్. నేను ఈ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు యాక్సెస్ చేస్తే వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇక్కడ ఇది ఎవరు క్రియేట్ చేశారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా అయితే మీరు స్ట్రీమ్లైట్ యాప్స్ని ఈజీగా మీరు డిప్లాయ్ అయితే చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీరు కమెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఓకే, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.